హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే మహాశివరాత్రికి మేము చేసిన షాపింగ్, ఇంకా శివరాత్రి కోసం మేము ఏమేమి పూజ ఐటమ్స్ తీసుకున్నామో ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా హౌస్ మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా పూజనైతే చేసేసుకున్నాం ఫ్రెండ్స్. పూజ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా గంధం కుంకుమతో ఇలా అలంకరణ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వంట చేసే ముందు స్టవ్ని పూజ చేసి స్టవ్ని వెలిగిస్తేనే మనకు అది మంచి జరుగుతుంది అనేది నాకు నమ్మకం. నేను ప్రతి పండగకి ఇలానే స్టవ్ దగ్గర అంటే అగ్నిదేవునికి పూజ చేస్తాను ఫ్రెండ్స్. మీరు నా ప్రీవియస్ వీడియోలో కూడా చూడండి. ఇంకా పండగ కోసం పిల్లలకు ఏం షాపింగ్ చేశానో చూడండి. ఇంకా మా బాబు కోసం అయితే ఇంకా ఈ డ్రెస్సెస్ తీసుకున్నాను. ఇది డైలీ వేర్ కోసం చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే లోపల టీషర్ట్ వచ్చింది, ప్లస్ బయట కాటన్ షర్ట్ లాగా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి ఇంకా నేను అందుకనే ఒక 2 డ్రెస్సెస్ తీసుకున్నాను. ఇంకా ఇవేమో ఫంక్షన్ వేర్ టైప్ ఉన్నది, ఒకటి కోట్ లాంటిది, ఇంకొకటి కూడా జీన్స్ టైప్లో తీసుకున్నాను. అంటే మా బాబు కోసం 4 డ్రెస్సెస్ తీసుకున్నాను. ఇంకా చూడండి ఎలా వచ్చినాయో. ఇంకొక డ్రెస్ కూడా ఉంది, నేను చూపిస్తాను. జీన్స్తో వచ్చింది, చాలా బాగుంది. అంటే మేము మా శారీ కాంబినేషన్లో ఇంకా ఇది జీన్స్ రెడ్ ఉన్న బ్లూ కలర్లో ఉంది కదా, అది కొంచెం మ్యాచ్ అవుతుంది అనేసి ఇంకా అందులో తీసుకున్నాను. ఇంకా మా పాప డ్రెస్ కూడా సేమ్ అదే కలర్లో వచ్చింది. ఇంకా ముగ్గురికి బాగుంటుంది అంటే కాంబినేషన్స్ సెట్ అయిపోతుంది అనేసి ఇంకా ఇట్లా తీసుకున్నాను. మా బాబు కోసం అయితే 4 డ్రెస్సెస్ తీసుకున్నాను. ఇంకా ఇదేమో మా పాపది అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. స్కర్ట్ వచ్చింది, ప్లస్ పైన ఎంబ్రాయిడరింగ్ తోటి టాప్ ఇట్లా వచ్చింది. ఇంకా మా బాబుని చూడండి ఫ్రెండ్స్. మా బాబు అయితే ఇంకా స్నానం చేసినాడు, ఇక రెడీ అయినాడు. చాలా బాగుంది. నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. లోపల టీషర్ట్ వచ్చి పైన షర్ట్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఈ స్నానాలు అంతా అయిపోయిన తర్వాత ఇంకా శివరాత్రి కదా, ఇంకా శివరాత్రి కదా ఇంకా ఏం తీసుకున్నామో చూపిస్తాను. పల్లికాయలు, శివరాత్రి కాబట్టి పచ్చి పల్లికాయలు తీసుకున్నాము. ఇంకా పూజ సామాన్లలో ఇంకా శనగ కొమ్మలు, ఇంకా కందగడ్డ, దోసకాయ, కంకులు, ఇంకా గోబు పువ్వులు, ఇంకా ఫ్రూట్స్ కూడా చాలా తీసుకున్నాము. అంటే వాటర్ మిలన్, బనానాస్ ఇవన్నీ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఇవి పత్రిలు కూడా ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ నేను దీపం వెలిగించడం కోసం ఈసారి మళ్ళీ కొత్తవి తీసుకున్నాను. రాగి తీసుకున్నాను, ఎందుకంటే శివునికి రాగితో పూజ చేయడం ఇష్టపడతారు అంటారు కదా, సో అందుకోసమని కొంచెం పెద్ద సైజ్ తీసుకుందామంటే దొరకలేదు. ఇంక ఇవి ఓల్డ్ మోడల్ అంట, ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి, అందుకనేసి ఇంకా తీసుకున్నాను. స్నానాలు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మార్నింగ్ పల్లికాయలు అయితే ఉడకబెడదాం అనేసి ఇంకా పల్లికాయలను అయితే క్లీన్ చేసుకొని అందులో దొడ్డుప్పు వేసి ఇంకా నేను దీన్ని కుక్కర్లో వేసి ఉడకబెడుతున్నాను. ఇంక ఇది మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంకా మేము టెంపుల్కి వెళ్ళలేదు. ఇంకా ఫస్ట్ ఇవి ఎందుకు చేస్తున్నా అంటే ఈరోజు అన్నం తినం కాబట్టి పిల్లలు కొంచెం ఆకలితో ఉంటారు కదా, సో వాళ్ళకు ఒకవేళ సడన్లీగా ఆకలంటే ఇంకా ఈ పల్లీలు తినేస్తారు అనేసి ఇంకా నేనైతే ఈ ముందైతే ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనము ఈ శివరాత్రికి గోధుమ పిండితో చేసిన ఐటమ్స్, ఫ్రూట్స్, ఇలా పల్లీలు మాత్రమే తీసుకోవాలి. మాతో పాటు మా పిల్లలు కూడా తినరు, సో అందుకోసమని ఇంకా నేను పల్లీలు అయితే ఉడకబెడుతున్నాను. ఇంకా విజిల్ అయితే వచ్చింది చూడండి, పల్లీలు కూడా బాయిల్డ్ అయిపోయినాయి. ఇంక ఇవి బాయిల్డ్ అయిపోయిన తర్వాత వీటిని పక్కకు పెట్టేసి ఇంకా మేము అందరం అయితే టెంపుల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయినాము. చూడండి, నేను, మా హస్బెండ్, మా బాబు ముగ్గురం అయితే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేము ఎక్కువగా అయ్యప్ప టెంపుల్ దగ్గరికి వెళ్తాము, ఎందుకంటే అక్కడ 3 టెంపుల్స్ ఒకటే దగ్గర ఉంటుంది. శివాలయము, ఇంకా అయ్యప్ప టెంపుల్, ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ శివాలయం చాలా పెద్దగా ఉంటుంది. అంటే మేము కొంచెం లేట్గా వెళ్ళినాం కాబట్టి భక్తులు కొంచెం తక్కువగా ఉన్నారు. అసలు మామూలుగా అయితే మార్నింగ్ వెళ్ళినప్పుడు అయితే అస్సలు మనకి డైరెక్ట్ దర్శనం కూడా కాదు. ఇంకా మేము దర్శనం చేసుకొని అయితే ఇక్కడ టెంకాయనైతే కొట్టేసినాము. ఇంక ఇక్కడ మనకి బొట్టు కూడా పెడతారు ఫ్రెండ్స్, అంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు పెట్టుకోవడానికి. ఇంకా నెక్స్ట్ ఇదేమో వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంకా టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసినాము. ఇంక ఇది ఈవినింగ్ ఫ్రెండ్స్. అంటే పూజ చేసే కంటే ముందు ఇంకా నేనైతే ఇలా పూజ కోసం ఇలా రెడీ అయిపోయినాను. చూడండి, ఇంకా శారీ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ అయితే నేను కొన్నవి ఇయర్ రింగ్స్ కాకుండా గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. ఇంకా పువ్వులు కూడా పెట్టేసుకున్నాను. ఇలా సింపుల్గా అయితే రెడీ అయినాను. పూజకు ముందు కూడా మళ్ళీ ఈవినింగ్ స్నానం చేసినాను, తల స్నానము. ఎందుకంటే పూజ చేసే కంటే ముందు కూడా మనం మార్నింగ్ చేసినాం కదా అనేసి కాకుండా ఇలా మళ్ళీ పూజకు ముందు కూడా మళ్ళీ స్నానం చేసి దేవునికి శుద్ధిగా మళ్ళీ మనం పూజ స్టార్ట్ చేయాలి. ఇంకా పూజ చేసే కంటే ముందు నైవేద్యం ప్రిపేర్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్, దానికోసమని నేనైతే
సత్తుపిండి అంటే పల్లి సత్తు చేసినాను. ఇంకా కందగడ్డ కూడా నేను ఉడికేసినాను. ఇంక ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇంకా దేవునికి అనేది పూజ అనేది స్టార్ట్ చేస్తాము. ఇంకా నెక్స్ట్ పూజ మేము ఎలా చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియోలో ఓన్లీ మేము పూజ చేసే ప్రాసెస్, మార్నింగ్ ఏం చేస్తాం అనేసి ఇందులో చూపిస్తాను. ఇంకా పూజ ప్రాసెస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే కొందరు ఎలా పూజ చేయాలనేది అంటే పెద్దగా ఐడియా ఉండదు. ఎందుకంటే మనకి దేవునికి జాజుతో పూస్తారు, అది ఎవరు ఇప్పుడు చేయట్లేదు. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ డీటెయిల్గా ఇస్తాను. ఇంక ఇది పీఠం పెట్టే కంటే ముందు పీఠం పెట్టే ప్లేస్లో మనం ఏం చేస్తామంటే ఇలా పసుపుతో పసుపుతో అలికిన తర్వాత బియ్యం పిండితో మనము ముగ్గును వేసి దానిపైన పీఠం అనేది పెడతాము. పీఠం పైన కూడా మళ్ళీ జాజుతో పూస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనము జాగారం అంటారు, అంటే దేవునికి రాగితో చేయడము ఇంకా జాజుతో పూజ చేయడం అంటే చాలా ఇష్టపడతారు. సో ఇంకా ప్రాసెస్ మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోతో పాటు ఆ వీడియోని కూడా ఫుల్ వాచ్ చేయండి, కంప్లీట్ డీటెయిల్ నేను ఇస్తాను. ఇంక ఇలా పసుపుతో అలంకరణ చేసిన తర్వాత బియ్యపిండితో అయితే ఇంక ఇలా ముగ్గు అయితే వేసుకోవాలి. కుంకుమతో అలంకరణ చేసి పీఠం పెట్టాలి. ఇంకా పీఠం పెట్టిన తర్వాత దానిపైన కూడా ఎలా అలంకరణ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే పూజ కూర్చున్నాను. ఇంకా పూజా విధానం ఎలా చేసినాం అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రమే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.